హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ వ్లాగ్ని అయితే చేసేద్దాము. నేను మా పిల్లలు అలాగే మా వారు అందరు కలిసి ఒక స్మాల్ ట్రిప్ని వేసామండి. 1 డే ట్రిప్ అది. నాతో పాటుగా మీరందరూ కూడా ఈ ట్రిప్ని ఎంజాయ్ చేస్తారని భావిస్తూ ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. మేము ఇక్కడ విజయవాడ నుంచి భీమవరానికి బయలుదేరామండి. అక్కడ మా ఊళ్ళమ్మ తల్లిని దర్శించుకోవాలని చెప్పి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూశాను. ఆ రోజు ఈరోజు అయిందండి, సఫలమైంది. ఆ తల్లి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. నాతో పాటుగా మీరు కూడా ఒకసారి దర్శించండి. అక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆ సంతోషం, ఆనందం, మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇదంతా కూడా నా యొక్క భావనతో చెప్తున్నానండి. అలాగే మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి తరువాత అంతటి మహామానిత్వమైన తల్లిగా కొలిచే దేవత. 9 శతాబ్దాల క్రిందట భీమవరం అనే కుగ్రామంలో వెలిసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపిణిగా విలసిల్లుతూ ఉంది. ఆమె విశిష్ట రూపం దేవతలలో మరెవ్వరికీ కానరాదని అంటారు. అలా అమ్మవారిని దర్శించుకొని బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఆవు కనిపించిందండి. అది కూడా 5 కాళ్ళ ఆవండి. మీరు కూడా చూడండి ఒకసారి. ఇప్పుడు శుభప్రదంగా మా ఊళ్ళమ్మ తల్లి దర్శనం జరిగిన తర్వాత ఇక్కడి నుంచి మేమిప్పుడు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి బయలుదేరుతున్నామండి. ఈ ఒక్క రోజులో 3 ట్రిప్స్ని ప్లాన్ చేశామండి. ఇప్పుడు మా ఊళ్ళమ్మ తల్లి దర్శనం బాగా జరిగింది కదా, ఇప్పుడు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి బయలుదేరుదాం. అలా ప్రయాణం వస్తూ ఉండగా ఇలాగా బోట్ అనేది చూసామండి. మనము అంతర్వేది ఊరికి వెళ్ళాలంటే ఆ బోటు ప్రయాణించాల్సిందే అని చెప్పారు. మనకైతే టైం చూస్తూ ఉండగానే చాలా టైం అయిపోతుంది. ఇది కుదరదు అని చెప్పేసి ఇంకో దారిన వెళ్ళాము. ఇక్కడ చూడండి, కార్లు కూడా ఎలా ఎక్కేస్తున్నాయి ఆ బోట్లోకి. కార్లనే కాదు, బైక్స్ అన్నీ కూడా, అంటే వెయిట్కి తగ్గట్టుగా తీసుకెళ్తున్నారు ఆ బోటు ప్రయాణంలో. చాలా సంతోషం వేసింది ఆ వ్యూ చూడగానే. అరే, మిస్ అయ్యామే అనే ఫీలింగ్ కూడా కలిగింది. కాకపోతే లేట్ అవుతుంది కనుక ఇంకో మార్గాన నుంచి బయలుదేరాము. ఎందుకంటే ఈరోజు ఎలాగైనా సరే మనం 3 దేవస్థానాలు గుడిని చూడాలని అనుకున్నాం కాబట్టి వేరే మార్గంగా బయలుదేరాము. ఈ బోట్ అనేది ఇక్కడ జనాలని అలాగే వాహనాలని సేకరించి ఇటు గట్టు నుండి అటు గట్టుకి చేరవేస్తుందన్నమాట. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గురించి నాకు తెలిసిన కొంత మేరకు మీతో షేర్ చేసుకుంటానండి కొన్ని విషయాలని. భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా సకినేటిపల్లె మండలంలోని అంతర్వేది అనే ఆలయం పట్టణంలో ఉంది. ఈ ఆలయం బంగాళాఖాతం గోదావరి నదికి ఉపనదిగా ఉన్న వశిష్ఠ గోదావరి కలిసే ప్రదేశంలో ఉంది. ఇది 15-16వ శతాబ్దంలో నిర్మించబడింది. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది తూర్పు తీరంలోని అత్యంత అంతర్గత భాగంలో ఉంది. హిందూ పురాణాల ప్రకారం 7 గొప్ప ఋషులలో ఒక్కరైన ప్రసిద్ధ మహర్షి వశిష్ఠుడు ఈ నదిని తీసుకొచ్చారని చెబుతారు. అంతర్వేది నిజానికి వశిష్ఠ నదికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇది నర్సాపూర్కు అతి సమీపంలో ఉంది. ఈ ప్రదేశం దాని ప్రత్యేకత అరుదైన కారణంగా సంవత్సరం పొడవునా ప్రపంచం నుండి ప్రజలను ఆకర్షిస్తుంది. శక్తివంతమైన బంగాళాఖాతం గోదావరి నదికి ఉపనది అయిన వశిష్ఠ నది కలయిక ఈ ప్రాంతంలోనే ఉందందున సముద్రం నది సంగమించే ప్రదేశాన్ని సప్తసాగర సంగమ ప్రదేశం అని అంటారు. దీని స్థానికులు అన్నా చెల్లిల గట్టు అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతంలోని నీరు ఆశ్చర్యకరంగా తీపిగా, చల్లగా, ఆహ్లాదకరంగా, ఉప్పుగా ఉండే సముద్రపు నీటిలా కాకుండా
చాలామంది భక్తులు దీనిని ప్రసాద రూపంలో సేవిస్తారు. భారతదేశంలో 7 పవిత్ర స్నాన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశం వాటిలో ఒకటి. పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం త్రేతాయుగ ఘట్టం ఇక్కడ జరిగిందని నమ్ముతారు. భక్తులు ముఖ్యంగా పాల్గొన మాసంలో జరిగే డోలే పౌర్ణమి వేడుకల్లో పాల్గొనడానికి దేశ నలుమూలల నుండి వస్తారు. ఆ సమయంలో స్వామివారికి పంచామృత అభిషేకం చేసి పూజిస్తారు. ఈ ఆలయం భక్తులకు ముక్తిని అనుగ్రహిస్తుందని, అందుకే దీనిని ముక్తి క్షేత్రం అని కూడా పిలుస్తారు. నాకు తెలిసినంతవరకు కొంత విషయాన్ని మీతో షేర్ చేసుకున్నానండి. ఇలా ఆలయంలోకి రాగానే దర్శనమంతా లక్ష్మీ నరసింహస్వామి దర్శనమంతా కూడా మంచిగా జరిగింది. అలాగే అక్కడ ఇలా కోలాటం జరుగుతుందండి. నాతో పాటుగా మీరు కూడా ఆస్వాదించండి. ఇక్కడ కూడా మంచిగా దర్శనం అంతా బాగా జరిగిన తర్వాత వాడపల్లి ఆలయానికి బయలుదేరుతున్నామండి. అలాగే ఇక్కడ చేరుకున్నాము. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అని అంటారు కదా. మీరు కూడా ఈ గుడిని దర్శించండి. చుట్టూ ఉన్న పరిసరాలని గమనించండి. వషట్కారాయ నమః శ్రీ శ్రీనివాసం భూత భవ్య భవత్ ప్రభవే నమః శ్రీ శ్రీనివాసం శ్రిత పారిజాతం విశ్వస్మై నమః శ్రీ శ్రీనివాసం విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం వషట్కారాయ నమః శ్రీ శ్రీనివాసం భూత భవ్య భవత్ ప్రభవే నమః శ్రీ శ్రీనివాసం శ్రిత పారిజాతం విశ్వస్మై నమః శ్రీ శ్రీనివాసం విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం వషట్కారాయ నమః శ్రీ శ్రీనివాసం భూత భవ్య భవత్ ప్రభవే నమః శ్రీ శ్రీనివాసం శ్రిత పారిజాతం విశ్వస్మై నమః శ్రీ శ్రీనివాసం విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం వషట్కారాయ నమః శ్రీ శ్రీనివాసం భూత భవ్య భవత్ ప్రభవే నమః శ్రీ శ్రీనివాసం శ్రిత పారిజాతం విశ్వస్మై నమః శ్రీ శ్రీనివాసం విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం వషట్కారాయ నమః శ్రీ శ్రీనివాసం భూత భవ్య భవత్ ప్రభవే నమః శ్రీ శ్రీనివాసం శ్రిత పారిజాతం విశ్వస్మై నమః శ్రీ శ్రీనివాసం విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం వషట్కారాయ నమః శ్రీ శ్రీనివాసం భూత భవ్య భవత్ ప్రభవే నమః శ్రీ శ్రీనివాసం శ్రిత పారిజాతం విశ్వస్మై నమః శ్రీ శ్రీనివాసం విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం వషట్కారాయ నమః శ్రీ శ్రీనివాసం. అలా ఈ రోజు మా ట్రిప్ అయితే పూర్తయిందండి. 3 దేవస్థానాలు ఒకే రోజున దర్శించాము. నాతో పాటుగా మీరందరూ కూడా సంతోషంగా ఉంటారని ఆస్వాదిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి బ్లాగ్ తో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.